నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు అర్హులైన పేదల పింఛన్లను తొలగించడం అమానుషమన్న మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పింఛన్ కోల్పోయిన వారితో కలిసి స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన వెంటనే పింఛన్లు పునరుద్ధరించాలని డిమాండ్ అకాల వర్షంతో నష్టపోయిన రైతులు ముసురు పట్టడంతో రైతుల్లో పెరుగుతున్న ఆందోళన విద్యుత్ షాక్కు గురై పొలంలోనే మృతి చెందిన రైతు అర్హులైన పేదల పింఛన్లను పొంతనలేని కారణాలతో తొలగించడం దారుణమని గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. వినుకొండ ప్రాంతంలో పింఛన్ కోల్పోయిన లబ్ధిదారులతో కలిసి జీవి ఆంజనేయులు తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ సెంటు భూమి కూడా లేని వారికి వేరే వారి కరెంటు బిల్లులను పేదవారి పేరు మీద ఉన్నాయని అకారణంగా పింఛన్లను తొలగించారన్నారు. వాలంటీర్లు నిర్లక్ష్య ధోరణిగా వ్యవహరించారు కారణంగా పేదలు పింఛన్ కోల్పోయారన్నారు. వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన పింఛన్లను తెలుగుదేశం పార్టీ కూడా కొనసాగించిందని, కానీ ఆయన కుమారుడే స్వయంగా వాటిని తొలగించడం అమానుషమన్నారు. తొలగించిన పింఛన్లను వెంటనే పునరుద్ధరించాలన్నారు. అనంతరం స్పందన కార్యక్రమంలో అధికారులకు వినతి పత్రాలను అందించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, పింఛన్దారులు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ వాలంటీర్లు ఒకటి ఇష్టారాజ్యంగా చేస్తూ ఉన్న పెన్షన్లు తీసేస్తున్నారు. చాలా మందిని లంచాలు అడిగి ఇబ్బంది పెడుతున్నారు. అలాగే ఈ రోజు ఇట్లా బకాసురులాగా తయారైపోయారు. లంచం ఇస్తే పెన్షన్ ఉంచుతామంటున్నారు, లంచం ఇవ్వకపోతే పెన్షన్ తీస్తామంటున్నారు. అట్లాగే కొత్త రేషన్ కార్డు కావాలంటే లంచం అడుగుతున్నారు, కొత్త పెన్షన్ కావాలంటే లంచం అడుగుతున్నారు. ఆ విధంగా ఉంది ఈ ప్రభుత్వం తీరు. రిపోర్ట్లు ఇష్టం వచ్చినట్టు తయారు చేస్తున్నారు. కరెంటు బిల్లు ఒకళ్ళది ఇంకొకరికి ఆధార్ కార్డుకి లింకప్ చేస్తున్నారు. ఆ విధంగా అమ్మబడి రాకుండా కొంతమందికి పక్షపాతంగా అమ్మబడి రాకుండా చేశారు. అలాగే కొంతమందికి పెన్షన్ పోయే విధంగా చేశారు. 300 పైన కరెంటు బిల్స్ వచ్చిందని చెప్పేసి పెన్షన్లు తీసేస్తున్నారు. జాయింట్ ఫ్యామిలీలు ఉన్నాయి, అట్లాగే రెంట్కి ఉండే వాళ్ళు, ఓనర్స్ ఉన్నారు. అందరికీ కూడా ఈరోజు ఇల్లు లేని వాళ్ళకి కూడా ఈ రోజు పెన్షన్లు పోయే పరిస్థితి వచ్చింది. సెంటు భూమి ఉందని చెప్పేసి పెన్షన్లు తీసేస్తా ఉన్నారు. అట్లాగే పొలం లేకపోయినా ఉన్నట్టు వస్తుంది. ఇవన్నీ కూడా టెక్నికల్ మిస్టేక్స్ కొన్ని ఉన్నాయి. వాలంటీర్లు ఇంటెన్షనల్ గా కావాలని పెన్షన్ తీసేయడానికి చేసే తప్పులు కొన్ని ఉన్నాయి. టెక్నికల్ గా ఉన్నటువంటి మిస్టేక్స్ చాలా ఉన్నాయి. ఈ మిస్టేక్స్ అన్ని సరి చేయకుండా ఈరోజు ఉన్న పొలంగా 8 లక్షల పెన్షన్లు తీసేస్తే మరి ఒక వినుకొండ టౌన్ లో 700, రూరల్ లో సుమారు 350 పెన్షన్లు వినుకొండ మండలంలో పోయినాయి. ఆ విధంగా సుమారు 2500 పెన్షన్లు ఒక వినుకొండ నియోజకవర్గంలోనే తీసేశారు. మరి పేద ప్రజలకి తీరని అన్యాయం జరుగుతూ ఉంది. టెక్నికల్ మిస్టేక్లు అనేక ఉన్నాయి. అవన్నీ సరిదిద్దకుండా ఈ రోజు ఈ విధంగా కంప్యూటర్ మిస్టేక్స్ ని జనాలు గొంతు కోయడానికి ఉపయోగిస్తా ఉన్నారు. అట్లాగే వాలంటీర్లు వాళ్ళు ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. పెన్షన్లు ఇష్టం వచ్చినట్టు తీసేస్తా ఉన్నారు. ఆ విధంగా ఈ రోజు అవినీతి ప్రభుత్వం ఈ రోజు రాష్ట్రంలో ఉంది. ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు? ఈ రోజు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రోజు పేద ప్రజలు గొంతు కోశారు. పేద ప్రజలకు చాలా అన్యాయం చేశారు. అందువల్ల 8 లక్షల మందికి పెన్షన్లు పోయినాయి. అట్లాగే 20 లక్షల రేషన్ కార్డులు తీసేయడానికి రంగం సిద్ధమైంది. ఇంకా తహసీల్దార్ గారి దగ్గర లిస్టు రాలా. రేపు మాపు ఒక వారం రోజుల్లో లిస్టు వస్తుంది. ఒక్కో నియోజకవర్గానికి 3000, 4000 రేషన్ కార్డులు తీసేయమని చెప్పేసి వస్తుంది. మరి వాటిని అన్నిటి కూడా వచ్చినాయి వెంటనే తీసేయకుండా తహసీల్దార్ గారు రాబోయే లిస్టు ముందుగా చెప్తున్నాం. ఈ ప్రభుత్వం తీరు అర్థమైంది. ఇప్పుడు 8 లక్షల పెన్షన్లు తీసేస్తారని మేము ముందే చెప్పాం. ఈ రోజు పెన్షన్లు తీసేస్తారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక అర్హత ఉన్న ఒక పెన్షన్ తీసేయలేదు, ఒక రేషన్ కార్డు తీసేయలేదు అర్హత ఉన్నటువంటి. మరి ఈ రోజు అర్హత ఉన్న వాళ్ళకి పెన్షన్ తీసేస్తున్నారు. ఏంటి అన్యాయం? అర్హత ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు తీసేస్తా ఉన్నారు. ఏంటి ఘోరం? కాబట్టి ఈ రోజు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వానికి నిరసనగా మా నిరసన కార్యక్రమం ద్వారా ఈరోజు ఎంఆర్ఓ ఆఫీసు ముట్టడి చేస్తున్నాం. తహసీల్దార్ గారికి అన్ని కూడా సమస్యలన్నీ విన్నవిస్తున్నాం. టెక్నికల్ మిస్టేక్లన్నీ రెక్టిఫై చేయాలి. వాలంటీర్ చేసిన తప్పులన్నీ కూడా రెక్టిఫై చేయాలి. అర్హత ప్రతి ఒక్కరికి పెన్షన్ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులు దీనికి బాధ్యత తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అధికారులు స్పష్టమైన హామీ ఇవ్వకపోతే ఇక్కడ నుండి కదిలేదు లేదు. అధికారులు స్పష్టమైన హామీ ఇవ్వాలి. జరిగిన తప్పులు సరిదిద్దుతామని చెప్పేసి హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దేశ ప్రజలను ఇబ్బందులకు గురిచేసే పౌరసత్వ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలి
తీసుకోవాలని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ అహ్మద్ సనా అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న షాహీన్ బాగ్ ఉద్యమంలో అసువులు బాసిన 4 నెలల చిన్నారి మహమ్మద్ జహాన్ ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ పార్టీ కార్యాలయం నుంచి స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సనా ప్రసంగించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు బిసిహెచ్ మీరావలి, రఫీ, కాజా మొహద్దీన్, రబ్బానీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశంలోని ఉగ్రవాద సంస్థ అయినటువంటి ఆర్ఎస్ఎస్ సంస్థ కబంధ హస్తాల్లో చిక్కున్నటువంటి బీజేపీ ప్రభుత్వం భారతదేశ ప్రజలు వ్యతిరేకరిస్తున్నటువంటి నల్ల చట్టాలు ఏవైతే ఉన్నాయో ఎన్ఆర్పి, సిఏఏ, ఎన్పిఆర్ చట్టాలని తీసుకువచ్చి భారతదేశ ప్రజలని రోడ్డు మీదకు లాగేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ భారతదేశంలోని పౌరులందరూ రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలపడం జరుగుతుంది. అదేవిధంగా ఢిల్లీలోని షాహీన్ బాగ్ లో మహిళలు, ముస్లిం వాళ్ళు, పిల్లలతో సహా ఆడవాళ్లు కనురెప్పకు కూడా ఇంతవరకు బయటికి చూపని ముస్లిం మహిళలు, ఎప్పుడు హిజాబ్ ధరించి బయట తిరిగే మహిళలు కూడా వచ్చి షాహీన్ బాగ్ లో పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతుంటే ఆ మహిళల పైన కూడా దాడులు చేయడం, గన్నులతో కాల్చడం, లాఠీలతో కొట్టడం జరుగుతుంది. ఈ చలి తీవ్రత రక్తం కూడా గట్టగట్టిపోయే ఈ చలి తీవ్రతలను కూడా లెక్క చేయకుండా చిన్న పిల్లలు సైతం తీసుకొచ్చి ధర్నాలు చేస్తున్న సమయంలో అసువులు బాసిన చిన్నారి జహాన్ మృతి చెందడం జరిగింది. ఆ చిన్నారి జహాన్ కు ఈరోజు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ తరఫున ఘన నివాళి అర్పించడం జరుగుతుంది. వినుకొండ నియోజకవర్గం నుంచి ఈ నల్ల చట్టాలను తీసుకొచ్చి భారత ప్రజలను రోడ్డు మీద తేవడమే కాకుండా అస్సాంలో ఈ ఎన్పిఆర్ చట్టం ప్రవేశపెట్టాక దాదాపు 20 లక్షల మంది జనాలు రోడ్డు మీద పౌరసత్వం కోల్పోయారు. ఈ పౌరసత్వం కోల్పోయిన చట్టాల్లో దాదాపు 15 లక్షల మంది హిందూ సోదరులు ఉన్నారు. ఈ సిఏఏ ద్వారా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందువులకి పౌరసత్వం కల్పిస్తానంటూ ప్రభుత్వం మరి ఈ 15 లక్షల హిందూ సోదరులను ఏం చేయాలనుకుంటుంది? వీరు గత 5 సంవత్సరాల నుండి డిటెన్షన్ క్యాంపుల్లో ఉండి మృతి చెందడం జరుగుతుంది. ఈ భారతదేశంలో పుట్టి ఈ భారతదేశంలో పౌరసత్వం నిరూపించుకోలేక చివరాఖరికి జైళ్లలో మగ్గి ఆహారం లేక, తిండి లేక చనిపోవడం జరుగుతుంది. ఈ నల్ల చట్టాలను వెంటనే తీసివేయాలని, రద్దు చేయాలని వ్యతిరేకరిస్తూ మరి ఆ చట్టం అక్కడ అమలు చేసినప్పుడు దాదాపు 1500 కోట్లు ఖర్చయింది. భారతదేశం మొత్తం అమలు చేయాలంటే 2 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. అలాగే ప్రజలు ఇంకా డబల్ 4 లక్షల కోట్లు ఖర్చు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సొమ్మంతా ఎక్కడిది? ఇప్పుడే భారతదేశం జీడిపి 1.6% పడిపోయింది. ఇది నేను చెప్పేది కాదు, ఒక ముస్లిం, ఒక హిందూ, క్రైస్తవుడు చెప్పేది కాదు. బీజేపీలోని అగ్రనేత అయినటువంటి సుబ్రహ్మణ్యం స్వామి లెక్కల ప్రకారం భారతదేశం జీడిపి 1.6% పడిపోయింది. అయినప్పటికీ ఈ భారతదేశ ప్రభుత్వం 4.6% ఉందని అబద్ధపు లెక్కలు చెప్తూ జనాల్ని మోసం చేస్తూ ఈ నల్లధనం తెస్తానని చెప్పిన వాగ్దానాన్ని మర్చిపోయి 15 లక్షలు ఏదైతే ప్రతి భారతీయుడు పౌరుడు అకౌంట్లో వేస్తామని చెప్పిన వాగ్దానాల్ని కాలరాసి 1 కోటి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మర్చిపోయి ఇటువంటి అడగకుండా దేశ ప్రజలు ఇలాంటి నల్ల చట్టాలని తీసుకొచ్చి ఏదైతే భారతదేశంలోని ప్రజలను రోడ్డు మీద పిలిపించి హిందూ, ముస్లిం, క్రైస్తవ, జైన్లు, బౌద్ధుల మధ్య విభేదాలు తెచ్చి ఈ దేశాన్ని సర్వనాశనం చేయాలనుకుంటున్నట్టు బీజేపీ, ఆర్ఎస్ఎస్ సంస్థల్ని ఈ దేశం నుంచి వెంబడినే పారదోలాలని కోరుకుంటూ ఇండియన్ ముస్లిం లీగ్ తరఫున మీ అందరికీ ఇక్కడికి వచ్చి నివాళులర్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈపూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వార్షికోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం నందు పాఠశాల పూర్వ విద్యార్థి మేర్తాల శ్రీనివాసరెడ్డి తన తండ్రి జ్ఞాపకార్థం 4 లక్షల రూపాయలు, పాఠశాల విశ్రాంతి ఉపాధ్యాయులు ముప్పాళ్ల నాగరాజ్ కుమారి 1 లక్ష రూపాయల విరాళాలు అందించి పాఠశాల ఆవరణలో నూతనంగా నిర్మించిన కళావేదికను వారు ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు ఏర్పాటు చేసిన కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఓ కవి ఎన్ఆర్సీ, సిఏఏ బిల్లులపై రాసిన పాటను విద్యార్థులు ఆలపించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోవిందరాజులు, శ్రీనివాసరెడ్డిలు ప్రసంగించారు.
మముగన్న భారతి నేడు కరిగేటి హారతి కాశ్మీరు కుంకుమ కరిగిపోతున్నది కడలేరునున్నాను కాపాడమంటుంది కాశ్మీరు కుంకుమ కరిగిపోతున్నది కడలేరునున్నాను కాపాడమంటుంది కంతుల ఆటెమ్మ పెచ్చరిల్లిపోయే పుంజులు తగినేలా కంతులైపోయి బుల్లెట్లు వానలు కురిసాయ నెత్తుటి వాగలు పొల్లాయ భారత భారతి కల్లోల భారతి మముగన్న భారతి నేడు కరిగేటి హారతి గాయాలు దేహాలు తాకి చూడమ్మా గాయాలు దేహాలు తాకి చూడమ్మా పొడిగట్టి దీపాల కాంతి చూడమ్మా భారత భారతి కల్లోల భారతి మముగన్న భారతి నేడు కరిగేటి హారతి పచ్చని అస్సాము పసువాడైపోతుంది త్రిపురమ్మ తలన్నీ వల్కిపోతున్నాయి పచ్చని అస్సాము పసువాడిపోతుంది త్రిపురమ్మ తలన్నీ వల్కిపోతున్నాయి నెత్తుటి ఊటలు ఊపినాయి చూడు పచ్చని బ్రతుకులు చిత్రినాయి నేడు పారటి నదులన్నీ ఇంకిపోయాయా మాగాని మడులన్నీ పట్టిపోయాయా భారత భారతి కల్లోల భారతి మమగన్న భారతి నేడు కరిగటి హారతి గాయాలు దేహాలు తాకి చూడమ్మా గాయాలు దేహాలు తాకి చూడమ్మా పొడిగట్టి దీపాల కాంతి చూడమ్మా భారత భారతి కల్లోల భారతి మమగన్న భారతి నేడు కరిగటి హారతి బందూకు చెల్లోన బందీవి అయ్యావు కడగండ్ల కుంపటై పగిలిపోతున్నావు బందూకు చెల్లోన బందీవి అయ్యావు కడగండ్ల కుంపటై పగిలిపోతున్నావు ఓదార్పు పవనమే సేదతి చెందుకు దేశభక్తి మన ఊపిరయ్యేందుకు భక్తుల వరకు నేడు భారతీయులంత సమకే ప్రాణాలు ఆరక్షలు భారత భారతి కల్లోల భారతి మముగన్న భారతి నేడు కరిగేటి హారతి గాయాలు దేహాలు తాకి చూడమ్మా గాయాలు దేహాలు తాకి చూడమ్మా కొడిగట్టి దీపాల కాంతి చూడమ్మా భారత భారతి కల్లోల భారతి మముగన్న భారతి నేడు కరిగేటి హారతి గుండెల్ని తాకినా అమ్మ పట విన్నావా బ్రతుకుల్ని నిలిపినా చేయూత కన్నావా గుండెల్ని తాకినా అమ్మ పట విన్నావా బ్రతుకుల్ని నిలిపినా చేయూత కన్నావా హక్కులన్నీ జనం గుంజుకున్నాక దిక్కులన్నీ వెలుగు పుంజుకున్నాక మార్పుతో తూర్పు వెలువైంది అను చేయు జనం తుఫానయ్యింది పేదల భారతి ఉద్యమ సారథి పేదల భారతి ఉద్యమ సారథి గాయాలు దేవాలు వెలుగునిస్తుంది పోరాడు పాపాలి పసిడి నవ్వి పోరాడు వీళ్ళకు ప్రాణమై పేదల భారతి ఉద్యమ సారథి పేదల భారతి ఉద్యమ సారథి పేదల భారతి ఉద్యమ సారథి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్ గోవిందరాజులు. మరి మా పాఠశాలలో కళావేదిక యొక్క అవసరం ఉన్నది. దాని నిర్మాణం నిమిత్తం మేము అందరినీ కూడా సహకారం అడుగుతున్న సందర్భంలో మా పాఠశాల పూర్వ విద్యార్థి మోర్తల శ్రీనివాసరెడ్డి డాక్టర్ కాపర్స్ మరియు ఎంఎస్ఆర్ ఇండియా అధినేత మరి మోర్తల శ్రీనివాసరెడ్డి గారు మా పూర్వ విద్యార్థి అని తెలిసి వారిని సంప్రదించడం జరిగినది. మరి వారు ముందుకు వచ్చి దాదాపు 5 లక్షల ఖర్చుతోటి కళావేదికను నిర్మించడానికి వారు ముందుకు వచ్చారు. వారితో పాటుగా మరి మా పాఠశాలలోనే పనిచేసి రిటైర్డ్ అయినటువంటి తెలుగు టీచర్ గారు ముప్పాళ్ల నాగరాజకుమారి గారు వారిద్దరి సహకారంతో ఈరోజు మేము కళావేదికను ప్రారంభించుకోవడం అయింది. మరి మా పాఠశాలకు ఇంకా ముందు ఎంతో సహకారాన్ని అందిస్తామని వారు ముందుకు వస్తూ ఉన్నారు. అలాగే మార్తల శ్రీనివాసరెడ్డి వారుగా ఇటీవలే జరిగినటువంటి రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీలను కూడా వారు స్పాన్సర్ చేశారు. మరి వారి సహకారం
పాఠశాలకి ఎల్లప్పుడూ ఉంటుందని, దీనిని మోడల్ పాఠశాలగా తీర్చిదిద్దుతామని చెప్పేసి మాకు హామీ ఇచ్చి ఉన్నారు. ఇంకా వారి సహాయ సహకారాలతో ఈ పాఠశాలని మరింత అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. పూర్వం 89 మేము 10th చదివామండి. ఇక్కడ నా పేరు శ్రీనివాసరెడ్డి. డాక్టర్ కాపర్ నేనే స్థాపించినాను. ఇక్కడ నా గుర్తుగా ఇక్కడ ఒక కళా వేదిక కావాలని ఇక్కడ హెడ్ మాస్టర్ టీచర్ అందరూ కోరితే కళా వేదిక నిర్ణయిద్దామని నిర్ణయించాము. దాన్ని ఓపెనింగ్ కోసం వచ్చేసాము. ఇప్పుడు వచ్చి ఓపెన్ చేసి వెళ్తున్నాం. అదే ఏమన్నా మళ్ళీ స్కూల్కి ఏమన్నా సహాయం కావాలంటే సహాయం చేస్తాము. ఇక్కడ స్కూల్ అభివృద్ధి కోసం ఏం కావాలన్నా మా చేతైన ఓటుకు మేము సహాయం చేస్తామని చెప్తున్నాం. మా శ్రీనివాసరెడ్డి ఇక్కడ ఏమేం కావాలి అన్ని చూస్తుండు. ఏజెంట్ల శ్రీనివాసరెడ్డి వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో ఏం కావాలన్నా వీళ్ళకి ఫైనాన్స్ నేను అందించి వాళ్ళేమో ఇక్కడ అన్ని పనులు అవన్నీ చూస్తున్నారు. అన్ని వాళ్ళ కృషి వల్లనే, ఫైనాన్స్ చేయటం వల్ల కాదు, మెయిన్ ఇక్కడ చేపించడం వల్ల వాళ్ళిద్దరి వల్ల ఇక్కడ అన్ని సహకారం అయిందని. ఇది ఇంత తొందరగా నిర్ణయించడానికి వీళ్ళిద్దరే కారకులు. అకాల వర్షంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు. ఆదివారం కురిసిన వర్షంతో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కళ్ళాల్లోని మిర్చి తడిచిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ముసురు పట్టి ఉండడంతో రైతులు మిర్చిపై పట్టలు కప్పి ఉంచారు. అకాల వర్షం రాకతో రైతులు దిగులు చెందుతున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికి వస్తుందో లేదో అని ఆందోళన చెందుతున్నారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండల కేంద్రంలో శాశ్వత ఐసిడిఎస్ భవన నిర్మాణానికి సంబంధించిన పనులను ఎంపీడీఓ కృష్ణకుమారి సోమవారం పరిశీలించారు. భవన నిర్మాణానికి 53 లక్షల రూపాయల నిధులు మంజూరు కాగా అందులో ఇప్పటి వరకు 30 లక్షల పనులు జరిగాయి. పనులు నిలిచిపోవడంతో భవనం అసంపూర్తిగా ఉండటంతో నిరుపయోగంగా మారింది. దీంతో భవన నిర్మాణానికి సంబంధించి మిగిలిన పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టారు. ఆమె వెంట సిడిపిఓ విజయలక్ష్మి, సూపర్వైజర్ శిరీష తదితరులు పాల్గొన్నారు. వినుకొండ పట్టణ విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులుగా కుందుర్తి గోవిందరాజులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడును ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొల్లా మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, సంఘ అభివృద్ధికి పాటుపడాలన్నారు. కార్యక్రమంలో సంఘ గౌరవ అధ్యక్షులు బెజవాడ బ్రహ్మం, కుందుర్తి శ్రీను, కొండలు తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ షాక్కు గురై పొలంలోనే రైతు మృతి చెందిన సంఘటన బొల్లాపల్లి మండలం వెల్లటూరు గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన 48 సంవత్సరాల పట్ర చినగాలయ్య వరి పొలంలోని ఫెన్సింగ్ కు సరఫరా అవుతున్న విద్యుత్తో షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. సమీప పొలాల్లో పనిచేస్తున్న వారు గమనించేలోగా గాలయ్య మృతి చెంది ఉన్నాడు. గాలయ్య మరణ వార్త తెలుసుకున్న గ్రామస్తులు అధిక సంఖ్యలో ఆ ప్రాంతానికి చేరుకున్నారు. గాలయ్య మృతితో కుటుంబ సభ్యులు గుండెలు విలపించేలా రోధిస్తున్నారు. బడి బయట పిల్లలను గుర్తించి బడిలో చేర్పించుటకు వాలంటీర్లు సర్వే పూర్తి చేయాలని నూజెండ్ల మండలం కంబంపాడు పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు వాలంటీర్లకు సూచించారు. పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 15వ తేదీలోగా మన బడికి పోదాం యాప్లో అప్లోడ్ చేయాలన్నారు. తల్లిదండ్రులకు విద్య గురించి అవగాహన కల్పించి చిన్నారులను పాఠశాలలోకి చేర్పించేలా చూడాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాల గురించి వివరించాలన్నారు. కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, వాలంటీర్లు పాల్గొన్నారు. వినుకొండ పట్టణంలోని కాపు సేవా సమితి కార్యాలయంలో సోమవారం సన్మాన సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ నరాలశెట్టి సామ్రాజ్యం శ్రీనివాస్, డైరెక్టర్ పసుపులేటి కొండలు, బొల్లాపల్లి మండల సొసైటీ సభ్యులు తిప్పిశెట్టి కోటేశ్వరరావు, వినుకొండ మండల సొసైటీ సభ్యులు మారిశెట్టి వెంకయ్య, ఈపూరు మండల సొసైటీ సభ్యులు గోలి ఏడుకొండలను పూలమాలలు, దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కాపు సేవా సమితి అధ్యక్షులు శుంకర శ్రీనివాసరావు, నిశంకర్రావు, శ్రీనివాసరావు, కాపు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.
వినుకొండ మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామం ఎస్టీ కాలనీ నందు గల ప్రార్థనా మందిరం నందు త్రాగునీటికై ఏర్పాటు చేసిన చేతి పంపును సోమవారం ప్రారంభించారు. జీసస్ సేవ్స్ మినిస్ట్రీస్ కొల్లిపర వారి సౌజన్యంతో హల్లెలూయా ప్రార్థనా మందిరం నందు ఏర్పాటు చేసిన చేతి పంపును మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సండ్రపాటి షైదా, సంస్థ డైరెక్టర్ డాక్టర్ ప్రభుదాసు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ మోజేష్లు ప్రారంభించారు. అనంతరం దుస్తులు, చిన్నారులకు న్యూట్రిషియన్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో బూదాల శ్రీను, మారుతి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వినుకొండ న్యాయవాద సంఘం అధ్యక్షులు ముప్పాళ్ల జ్ఞానేశ్వరరావుతో పాటు మరో 2 న్యాయవాదులపై వినుకొండ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుకు వ్యతిరేకంగా న్యాయవాదులు విధులు బహిష్కరించారు. కేసుల పరిష్కారంలో న్యాయవాదులపై రాజకీయ ఒత్తిళ్లతో కేసులు నమోదు చేయడం దారుణమని వారు పేర్కొన్నారు. పోలీసు శాఖ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. దీనిపై జిల్లా రూరల్ ఎస్పీని కూడా న్యాయవాదులు కలవటం జరిగిందని ఆయన సానుకూలంగా స్పందించినట్లు వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.